హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో నేను థియరీస్ ఆఫ్ ఫెయిల్యూర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అండ్ మనకి ఫస్ట్ థియరీ వచ్చేసి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెస్ థియరీ, అండ్ దీనికి ఇంకొక నేమ్ వచ్చేసి ర్యాంకైన్స్ థియరీ. ఓకే, సో యాజ్ పర్ దిస్ థియరీ మనకి ప్రిన్సిపల్ స్ట్రెసెస్ ఏవైతే ఉన్నాయో దట్ షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై. సిగ్మా వై అనేది ఏంటి అంటే ఈల్డ్ స్ట్రెస్ అంటున్నాం. ఓకే, ఈల్డ్ స్ట్రెస్. ఓకే, సో ఇదేమో నో ఫెయిల్యూర్ కండిషన్కి ఫస్ట్ వన్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి సిగ్మా 1,2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సో డిజైన్ పర్పస్కి అయితే మనకి ఈల్డ్ స్ట్రెస్ని డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీగా కన్సిడర్ చేస్తున్నాము. నో ఫెయిల్యూర్ కండిషన్కి అయితే ప్రిన్సిపల్ స్ట్రెసెస్ అనేవి షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ. ఫస్ట్ వన్ ఏమో స్ట్రెస్ థియరీ చూసాము, సెకండ్ వన్ వచ్చేసి స్ట్రెయిన్ థియరీ, అండ్ అనదర్ నేమ్ ఫర్ స్ట్రెయిన్ థియరీ వచ్చేసి సెయింట్ వెనెన్స్ థియరీ. ఓకే, సో ఈ థియరీ ఏమంటుంది అంటే డక్టైల్ మెటీరియల్ బిగిన్ టు ఈల్డ్ వెన్ మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్ రీచెస్ ది స్ట్రెయిన్ అట్ విచ్ ఈల్డింగ్ అక్కర్స్. ఓకే, మనకి ఫస్ట్ థియరీ ఏంటి అంటే బ్రిటిల్ మెటీరియల్స్కి రిలేటెడ్, అండ్ అంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ ఇస్తుంది బ్రిటిల్ మెటీరియల్స్కి అయితే. ఓకే, అదే మనకి స్ట్రెయిన్ థియరీ వచ్చేసరికి ఏంటి అంటే డక్టైల్ మెటీరియల్స్కి సూటబుల్. ఓకే, సో డక్టైల్ మెటీరియల్స్లో మనకి స్ట్రెయిన్ అనేది ఎక్కువ డెవలప్ అవుతుంది కాబట్టి ఇది సూటబుల్ అవుతుంది. అండ్ యాజ్ పర్ దిస్ థియరీ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోడింగ్స్ ఉంటాయి, లైక్ యూనియాక్సియల్ లోడింగ్, ట్రయాక్సియల్ లోడింగ్ ఎక్సెట్రా. యూనియాక్సియల్ అంటే జస్ట్ వన్ డైరెక్షన్లో అప్లై అవుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఏంటి అంటే ఎప్సిలాన్ 1,2 అంటే ప్రిన్సిపల్ స్ట్రెయిన్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఈ. సో సిగ్మా వై బై ఈ అనొచ్చు, ఆర్ ఎప్సిలాన్ వై ఈల్డ్ స్ట్రెయిన్ అని కూడా అనొచ్చు. సో మనకి ఈ ఫార్ములా వచ్చేసి బై యూజింగ్ యంగ్స్ మాడ్యులస్, అంటే మనకి హుక్స్లో యూజ్ చేసి సిగ్మా వై బై ఈ అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ఫర్ యూనియాక్సియల్ లోడింగ్. అండ్ సెకండ్ వన్, ఒకవేళ మనకి ట్రయాక్సియల్ లోడింగ్ ఉందనుకోండి, లైక్ సిగ్మా 1, సిగ్మా 2 అండ్ సిగ్మా 3 త్రీ డైరెక్షన్స్లో లోడింగ్ అప్లై అవుతాయి. సో అలాంటప్పుడు మనకి ఫార్ములా ఏమవుతుంది ఇక్కడ, కండిషన్ వచ్చేసి సిగ్మా 1 బై ఈ, అంటే ఎప్సిలాన్ 1ని సిగ్మా 1 బై ఈ మైనస్ అదర్ డైరెక్షన్స్లో పాయిజన్స్ రేషియో అనేది కన్సిడర్ చేస్తాము. సో సిగ్మా 2 బై ఈ మ్యూ ఇంటూ సిగ్మా 2 బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా 3 బై ఈ. సో ఈ మొత్తం షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఈ. ఓకే, ఈల్డ్ స్ట్రెస్ అంతే కదా. సో మ్యాక్సిమం ఇక్కడ మనకేమంటుంది డక్టైల్ మెటీరియల్ బిగిన్ టు ఈల్డ్ when maximum principal strain reaches the strain at which yielding occurs. ఓకే, సో ఆ ఈల్డింగ్ స్ట్రెయిన్ని మనం ఇన్ ఫార్మాట్ ఆఫ్ సిగ్మా వై అంటే లైక్ ఈల్డింగ్ స్ట్రెస్ ఫార్మాట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. ఓకే, అదే డిజైన్కి అయితే కనుక జస్ట్ ఇది కాస్త ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ అవుతుంది. ఓకే, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ అవుతుంది ఇది. సో ఇది సెకండ్ థియరీ ఈజ్ ఆల్ అబౌట్ ప్రిన్సిపల్ స్ట్రెయిన్ థియరీ. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెస్ షియర్ స్ట్రెస్ థియరీ. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెస్, సెకండ్ వన్ వచ్చేసి మ్యాక్సిమం ప్రిన్సిపల్ స్ట్రెయిన్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షియర్ స్ట్రెస్. సో షియర్ స్ట్రెస్లో ఏమవుతుంది అంటే, సో ఇక షియర్ స్ట్రెస్ అనేది కన్సిడర్ చేస్తాం. షియర్ స్ట్రెస్ షుడ్ బి లెస్ దాన్, సో టౌ మ్యాక్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై బై 2 ఈల్డ్ స్ట్రెస్. సో అన్నింటిలోని ఇక్కడ ఈల్డ్ స్ట్రెస్ అనేది కన్సిడర్ చేస్తున్నాము. విత్ రెస్పెక్ట్ టు షియర్ స్ట్రెస్ అయితే టౌ మ్యాక్స్ షుడ్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై బై 2. ఓకే, సో ఇన్ కేస్ మనకి టౌ మ్యాక్స్ని ప్రిన్సిపల్ స్ట్రెసెస్లో రాయాలి అంటే ఎలా రాయొచ్చు, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 బై 2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై బై 2. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఒక ఫార్ములా. ఆర్ ఎల్స్ మనకి డిజైన్కి వచ్చేసరికి ఎలా కన్సిడర్ చేస్తాం, సిగ్మా 1 మైనస్ సిగ్మా 2 షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సిగ్మా వై. డిజైన్ అన్నప్పుడు ఖచ్చితంగా డివైడెడ్ బై ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది అప్లై చేస్తాం అక్కడ. ఓకే, సో మ్యాక్సిమం షియర్ స్ట్రెస్ థియరీకి అనదర్ నేమ్ వచ్చేసి గెస్ట్ అండ్ ట్రెస్కా థియరీ. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. సో అనదర్ నేమ్ ఫర్ స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ ఇస్ హైగ్స్ థియరీ. ఓకే, హైగ్స్ థియరీ ఏమంటుంది అంటే బాడీ అండర్ కాంప్లెక్స్ స్ట్రెస్ ఫెయిల్స్ వెన్ ది టోటల్ స్ట్రెయిన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ అది ఎలాస్టిక్ లిమిట్. సో దాని ఫార్ములా వచ్చేసి ఏమవుతుందంటే సిగ్మా 1 స్క్వేర్ ప్లస్ సిగ్మా 2 స్క్వేర్ ప్లస్ సిగ్మా 3 స్క్వేర్ మైనస్ 2 మ్యూ ఇంటూ ప్రోడక్ట్ సిగ్మా 1 సిగ్మా 2
plus sigma 2 sigma 3 plus sigma 3 sigma 1 should be less than or equal to sigma y whole square. ఓకే, ఇప్పుడు దాకా ఏంటంటే సింగిల్ టర్మ్స్ వచ్చాయి, ఇక స్క్వేర్ టర్మ్స్ వస్తున్నాయి ఫర్ మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ థియరీ. ఓకే, సో ఒకవేళ డిజైన్కి అయితే సేమ్ ఇది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్, అండ్ లాస్ట్ థియరీ వచ్చేసి మ్యాక్సిమం షియర్ స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ డిసార్షన్ ఎనర్జీ అండ్ అనదర్ నేమ్ వచ్చేసి మిసెస్ హెంకీ థియరీ. ఓకే, సో ఈ థియరీ ప్రకారం ఏంటి అంటే స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ డిసార్షన్, ఓకే, లైక్ డిఫార్మ్ అవుతున్నప్పుడు పర్ యూనిట్ వాల్యూమ్ విల్ బీ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ డిసార్షన్ అబ్జర్వ్ పర్ యూనిట్ వాల్యూమ్ అట్ ఎనీ పాయింట్. ఓకే, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ డిసార్షన్ విల్ బీ ఈక్వల్ టు స్ట్రెయిన్ ఎనర్జీ ఆఫ్ డిసార్షన్ అబ్జర్వ్ పర్ యూనిట్ వాల్యూమ్ అట్ ఎనీ పాయింట్ ఇన్ ది బార్ ఫర్ ది యూనియాక్సియల్ స్ట్రెస్. యూనియాక్సియల్ స్ట్రెస్ అంటే లైక్ మనం కంప్రెసివ్ ఫోర్సెస్ కానీ లేకపోతే టెన్సైల్ ఫోర్సెస్ అప్లై చేస్తాం కదా, వాటిని యూనియాక్సియల్ స్ట్రెసెస్ డెవలప్ చేస్తాయి అండర్ దట్ టెస్ట్. ఓకే, సో ఇక్కడ మనకి దీనికి ఫార్ములా వచ్చేసరికి ఏమవుతుంది, 1/2 హాఫ్ ఆఫ్ సో sigma 1 minus sigma 2 whole square plus sigma 2 minus sigma 3 whole square plus sigma 3 minus sigma 1 whole square. సో ఈ మొత్తం షుడ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఈల్డ్ స్ట్రెస్ స్క్వేర్. ఓకే, ఇదైతే నో ఫెయిల్యూర్ కండిషన్కి, ఒకవేళ మనకి డిజైన్ పర్పస్కి కన్సిడర్ చేస్తే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీతో డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి డిఫరెంట్ ఫెయిల్యూర్ థియరీస్, మనకి ఆ ఫెయిల్యూర్ థియరీస్ తగ్గట్టుగా డిఫరెంట్ ఫార్ములాస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.